ఈరోజు ఏపీఐఐసి కాలనీ 4వ డివిజన్ విజయవాడ తూర్పులో మరి ఇక్కడ ఇద్దరికి ఒకళ్ళకి టిఫిన్ బండి ఇంకొకళ్ళకి ప్లాట్ఫామ్ రిక్షా బండి ఈ రెండు కూడా ఇవ్వటం జరిగింది. గద్దే రామ్మోహన్ గారు గత 30 సంవత్సరాలుగా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించేదానికి టిఫిన్ బళ్ళు ఏర్పాటు చేయటం ద్వారా ఆమె కుటుంబానికి ఒక ఆసరా కల్పించడానికి ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఇప్పుడే నేను అడిగాను ఆమెను, ఈ తల్లిని, ఏమ్మా దీంతో ఏం చేస్తావు అని అంటే, తన భర్త ఒక తాగటం ఇవాళ ఉన్న ఏదైతే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కల్తీ మద్యాన్ని తాగించటం మూలంగా తన పిల్లలు 2 బిడ్డల్ని కోల్పోయింది. తల్లి తన కొడుకులు 2 కూడా చనిపోయారమ్మా. ఆ కల్తీ మద్యం తాగి నా భర్త కూడా ఆ మద్యం తాగుతున్నాడు, కుటుంబానికి పోషణ అనేది నా వల్లనే సాధ్యం అని చెప్పి నేను రామ్మోహన్ గారిని అడిగితే ఈ బండి ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పి ఇప్పుడే ఈ తల్లి చెప్తా ఉంది. మరి ఈ మద్యపాన నిషేధం చేస్తానని మాటలు చెప్పి ఈ రోజు నా కల్తీ మద్యం ద్వారా మరి అదే ఆదాయంగా పొందుతూ ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రిని ఈ రోజున మళ్ళీ మనం గెలిపించుకుందామా? అంత కర్మ మనం ఈ రోజున మరి మన బిడ్డల్ని కోల్పోతా ఉన్నాం, కుటుంబాల్ని కోల్పోతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించమని ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. మరి ఇవాళ అలాగే ఈ తల్లి ఈ రోజున తన కుటుంబ ఆధారం కోసం ఈ బండి మీద మరి ఈ రోజున అమ్ముకోవటానికి అడగటం జరిగింది. మరి ఆ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కల్తీ మద్యం ద్వారా ఎంతమంది తమ ప్రాణాలని పణంగా పెడతా ఉన్నారు, ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి అనేవి గణాంకాలు కూడా తెలియజేస్తా ఉన్నాయి. మరి ఇది చాలక గంజాయిని ఇవాళ ఏరులై పారిస్తా ఉన్నారు. మరి దాని మూలంగా బిడ్డలు ఈ రోజున చెడిపోవటమే కాకుండా ఆడబిడ్డల మీద కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆడబిడ్డల మీద దాడి జరుగుతూ ఉంది. 30,000 మిస్సింగ్ కేసులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి 2 నెలల్లో ఈ రోజున మళ్ళీ ఎలక్షన్ రాబోతా ఉంది. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా మరి ఈ అరాచక పాలనను వెళ్ళగొట్టే ఒక సంక్షేమ పాలనను తెచ్చుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఇదే కాలనీలో మేము జమా అపార్ట్మెంట్స్ లో కూడా ఇంటింటికి ప్రచారం చేయటం జరిగింది. అక్కడ కూడా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, మేమందరం కూడా రాబోయే రోజుల్లో సైకిల్ గుర్తుకు తెలుగుదేశానికి, గద్దే రామ్మోహన్ గారికి ఇక్కడ, అదే విధంగా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా తీసుకొస్తామని చెప్పి మరి ప్రజలందరూ ఇవాళ ఓటు వేయండి. తప్పనిసరిగా ఏ ఒక్కరు కూడా మీ ఉనికిని తెలియజేసే ఓటు, మన సంక్షేమాన్ని తెలియజేసే ఓటు. జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తీసుకొద్దాం. తప్పకుండా ఏదైతే ఈ తల్లులు కష్టాలు పడతా ఉన్నారో ఈ కష్టాలన్నింటినీ కూడా పారద్రోలటానికి మనం టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దాం. సైకిల్ గుర్తుకి, గ్లాసుకి ఓటేద్దామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. మరి జై తెలుగుదేశం, జై జనసేన, అదే విధంగా జై చంద్రబాబు నాయుడు గారు, జై జై టీడీపీ.